ఈరోజు చాలా పవిత్రమైన రక్షాబంధన్. ఇది ఎలాగైనా మా అన్నయ్యకి కట్టేసి ఒక గోల్డ్ చైన్ అయినా అడుగుతా. ఎవరి బేబే సాలిడ్గా ఉంది. ఈరోజు ఎలాగైనా పడేయాలి. ద్రాక్ష పళ్ళు ఒళ్ళంతా గుమ్మడి పళ్ళు. హే బేబీ నువ్వు అంటే వెళ్దాం. ఓయో అక్కడ చేద్దాం మనం. యో యో నువ్వు నన్ను ఏం చేయలేవురా అన్నయ్య. రాయ్ నేనెవరో నీకు తెలీదు. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా నీకు తెలీదు. అనవసరంగా పెట్టుకుంటున్నావు. చల్ దబ్బాయ్. నీ దగ్గర మంది ఉండొచ్చురా బ్లడీ ఫుల్, కానీ నా దగ్గర ఆ ఆదిపరాశక్తి రూపమైన నా చెల్లెళ్ళు కట్టిన ఈ రాఖీ ఉన్నాయిరా. రారా చూచుకుందాం. రాయ్ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో మాకు మాడిపోతావు. అమ్మో, వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అమ్మో, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ ఆది పరాశక్తితో మాత్రం పెట్టుకోకూడదు. జై బలయా. పారిపోయాడు పిరికి సన్నాసి. ఇలాగ ఆడవాళ్ళని హేళన చేసే పిరికి సన్నాసులు సీమలో ఎలా పుట్టారా? అన్నయ్య చెల్లాయి. అన్నయ్య నీకు తోడుగా ఈ అన్నయ్య ఉన్నాడమ్మా. ఈగనైనా వాళ్ళని ఇస్తానా? ఈ రాఖీ కట్టిన శుభ సందర్భంలో నీకు ఇదిగో అమ్మా ఈ గోల్డ్ వాచ్ తీసుకో తీసుకో తీసుకో. అన్నయ్య నాకు ఈ గోల్డ్ చైన్లు గోల్డ్ వాచ్లు డబ్బులు ఏమీ అక్కర్లేదు అన్నయ్య. బంగారం లాంటి రక్షగా ఉన్న నా అన్నయ్య నాకు ముఖ్యం. బలా చెల్లాయి. అయినా రాఖీ పండగ అంటే గోల్డ్ వాచ్లు గోల్డ్ చైన్లు 500 రూపాయల నోటు కాదు. అయినా రాఖీ పండగ అంటే ఒక ఆడబిడ్డకి మగవాడు కల్పించే రక్షణ.